ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇక్కడ ముందుగా మన గురూజీ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులైన జగదీష్ అన్నకు, వేదికపై ఉన్న పెద్దలందరికీ మరియు నా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. గత 15 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, ఇది ఇదే విధంగా కంటిన్యూస్గా డిసిప్లిన్డ్గా చాలా చక్కగా మన అందరి ఆరోగ్యాల గురించి మన గురుగారు ఇంత పాటుపడుతున్నాడు. నిజంగా కూడా దేవుడు మీకు ఈ పుణ్యం అనేది ఏదో ఒక రూపంగా మీకు వస్తుంది. ఇప్పటికీ మీ బిడ్డలు, మీ పిల్లలు అందరూ మంచిగా సెటిల్ అయ్యారు. దానికి కారణం ఏంటంటే మీరు మంది గురించి బాగా ఆలోచిస్తారు కాబట్టి మీకు అంతా మంచి జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మీకు ఇంకా మంచిగా జరగాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు యోగా మిత్రులకు యోగా ఇంటర్నేషనల్ సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ. మరి ఈరోజు ముఖ్యమైన పెద్దలు లక్ష్మణ్ గారు, ఆయన స్ఫూర్తి తీసుకోవాలి. ఎందుకంటే అన్న నా గురించి చెప్తా, నేను వచ్చి ఇక్కడ 2 సంవత్సరాలు అయిందన్న. మరి ఆ రోజు హెల్త్ ప్రాబ్లంలో ఏదో కానీ మాకు తెల్లగా అది షుగర్ అనేది ఒక వ్యాధిలోకి వచ్చింది అందరికీ. మరి దానికి భయపడి 208 ఉండే మరి సిపి గారు మీ ఇద్దరు మాకు రండన్నా, నీకు గోళీ లేకుండా నీకు ఎట్లా ఆరోగ్యం ఉంటామని చెప్పిండు. మరి ఆ రోజు నుంచి వరకు ఒక ట్యాబ్లెట్ చేస్తారేమన్నా. ఇలా వాస్తవంగా మాకు చెప్తాను, మందికి చెప్తారేమో. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే ఎక్కడో 208 ఉండే. మరి ఎప్పుడు చేసినా ఇప్పుడు 105 ఉంటుంది, 110 ఉంటుంది అన్న. తిన్నగాని ఫాస్టింగ్ కానీ బిఫోర్ కానీ. ఎందుకంటే అందరూ కూడా యోగా నేర్చుకోవాలి. ఎందుకంటే చాలామంది పెళ్ళిళ్ళు ఉంటాయి, పేరెంట్ ఉంటాయి, చాలామంది మన తెల్లాపూర్ ముఖ్యంగా మన నాయకులు అందరూ టైం ఇవ్వం మనం. కానీ దీనికి టైం 2 గంటలు ఇస్తే అంటే ఆశమాషి కాదన్న యోగా 2 గంటలు చాలా కష్టపడతారు. ఇంతమంది అందరూ పెద్ద నాయకులు అందరు ఇలా. కానీ 2 గంటలు టైం ఇస్తారన్నా. మా టైం వల్ల చెంటలు వచ్చి వచ్చి వాళ్ళకి ఇంత ఇబ్బంది అంటే మాకు సామెత ఉంది, యోగాలు వస్తే మొత్తం ఫంక్షనే భయపడుతుంది. యోగాలు వస్తాయి, అలాంటి ఫంక్షన్ వచ్చిన మా నాయకుడు 2 గంటల మొత్తం అరిగిపోతాను. ఇలా రాయండి అంటే అరిగిపోతుంది. అంతా గట్టి నాయకుడు. మన ఆయన ఇద్దరు మనం అందరం పనిచేస్తున్నాం. ఎప్పటికీ నిరంతరం బిడ్డని ఒక 100 సంవత్సరాలు పిల్ల పాపతో అష్టాక్షరాలు బతకాలన్నా. మీ కింద మీరు బతారు, మేము కూడా బతామన్నా. మా వల్ల మా కుటుంబాలు కూడా బాగుపడతాయి. కాబట్టి అందరూ కూడా ఈ ఇంటర్వ్యూ యోగా సందర్భంగా ప్రతి ఒక్కరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన కార్పొరేటర్ గారు, అంటే స్థానిక కార్పొరేటర్ కాకపోయినా మన పెద్ద మనిషిగా, ఇక్కడ ఉన్న నాయకునిగా ఈ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమానికి వారి సహకారంతో ఇటువంటి పనులు చేయడానికి వారి అమూల్యమైన ఆదేశాలు కానీ, అమూల్యమైన సందేశాలు కానీ, ఈ ఏరియాలో యోగా గురించి కానీ, సైక్లింగ్ విధానాన్ని గురించి కానీ వీళ్ళందరూ చెప్పుకుంటూ పాలు పంచుకుంటుంటే నాకు కూడా తెలియదు తను ఇంతమందిని సైక్లింగ్ చేసి ఆరోగ్యరీత్యా ఇన్ని కార్యక్రమాలు చేపట్టిండు. తర్వాత అందరికంటే ఎక్కువ మన లక్ష్మణ, మాకు బీహెచ్ఎల్లో ఉన్నప్పటి నుంచి కూడా లక్ష్మణ్ అన్న పేరు విన్నాం. కానీ కార్యక్రమాలలో మేము పాల్గొనలేకపోయినాం అప్పుడు. కానీ అక్కడ మంచి స్టేడియంలో కార్యక్రమాలు చేసుకుంటూ అందరి ఆరోగ్య ప్రదాత అనే పేరు తెచ్చుకున్నటువంటి లక్ష్మణ అన్నగారికి, ఇక్కడికి విచ్చేసిన అందరూ యోగా మిత్రుల అనుభవాలు చెప్తుంటే నాకు నిజంగా, నేను కూడా అనారోగ్యంలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్న వ్యక్తిని. చాలా మంచి మాటలు చెప్పారు, అనుభవాలు అందరూ చెప్పినారు. ఇక్కడ నిజంగా ఈ కార్యక్రమానికి అందరూ ఈ ఆరోగ్యదాత విషయాలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే నిజంగా అందరి డబ్బులు సంపాదించడమే కాక, డబ్బులు అందరి దగ్గర ఉంటాయి కానీ ఆరోగ్యం సంపాదించుడు, ఆరోగ్యం చూసుకోవడం, జాగ్రత్త చేసుకోవడం మన దినచర్యలో దీనికి తక్కువ టైం ఇస్తాం అందరం. దయచేసి చాలా విషయాలు చెప్పినారు. నాకు కూడా అనిపిస్తుంది దీనికి నిజంగా టైం ఇచ్చి ఆరోగ్యాన్ని మనం కరెక్ట్గా ఉంటే మన కుటుంబం కూడా చాలా డిసిప్లిన్గా ఆరోగ్యంగా అందరం ఉంటామని చెప్పి పెద్దలందరూ తెలియజేసినారు. వీళ్ళందరికీ వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరికీ మళ్ళొక్కసారి పేరున ఈ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఈరోజు ఇంటర్నేషనల్ యోగా దినం సందర్భంగా అందరు ఆరోగ్యంతో కరెక్ట్ టైం మెయింటెనెన్స్ చేసుకొని అన్ని పనులు మానేసి ఈరోజు 100% అటెండెన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ వాళ్ళందరికీ హ్యాండ్స్ ఆఫ్ క్లాప్ చేసుకొని దానికి. సెకండ్ థింగ్,
మా ఈరోజు మా జగదీష్ భాయ్ ఉన్నారు, మా పూరి సాబ్ ఉన్నారు, మా జలేందర్ అన్న ఉన్నారు, మా సిఏ సాబ్ ఉన్నారు, అన్న కొత్తగా కబడ్డీలో మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేటోళ్ళు. దాంట్లో కూడా యోగాలో ఈ రెండు ఎక్సర్సైజ్లు యాడ్ చేయొచ్చు దాంట్లో. అది అనుకోని ఇంకా 2 మంచిగా చేయాలి. ఈరోజు యోగా డేలో సిస్టమ్ ఏదంటే మన లక్ష్మణ గురించి ఇక్కడ ఉంటే అందరు చెప్పారు, ఆల్రెడీ వాళ్ళందరూ మాట్లాడారు, అన్న ఉంటేనే నడుస్తుందని. అన్న ఒకరోజు అబ్సెంట్ ఉంది అనుకోండి, అందరు కటింగ్ చేస్తారు, అరే వెళ్ళిపోతారు, వాకింగ్ వస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఇది ఎట్లా ఉందంటే ప్రాక్టీస్ ఎట్లా చేయాలంటే, అందరు ఫ్లైట్లో వెళ్తారా, ఫ్లైట్లో వెళ్ళినప్పుడు కంపల్సరీగా సేఫ్టీ ప్రికాషన్స్గా లేడీ ఒకటి వచ్చేసి మీకు అవసరం ఉన్నా ఉండకపోయినా ఆమె ఒక సేఫ్టీ ప్రికాషన్ చెప్తుంది. అయితే జనాలు చూస్తారు, దాంట్లో కొంత చూడరు. కానీ ఆ చూసేవాళ్ళు ఉంటారు కదా, కంపల్సరీగా అది ఎక్కడైనా పని చేస్తుంది. పని అవసరం ఉన్నా ఉండకపోయినా 100% వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అట్లనే లక్ష్మణ్ అన్న ఎట్లా అంటే పొద్దున 6 o'clock డైరెక్ట్గా ఇక్కడ డ్యూటీ వచ్చినట్టు కరెక్ట్ 6 o'clock పంచి కొట్టేసి ఎవరు వచ్చినా రాకపోయినా ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పేసి అన్న మంచి ప్రాక్టీస్ చేపిస్తారు. దాంట్లో ఆర్గానిక్ అని మనలో ఆర్గానిక్ ఫుడ్ తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పేసి చాలా ఉన్నది. ఆర్గానిక్ ఫుడ్ ఒక సైడ్ పెట్టేస్తే, యోగా చేసిన తర్వాత ఏ ఫుడ్ తిన్నా కొద్దిగా మంచిగా తిన్నా, ఆయిల్ తక్కువ తిన్నా ఆటోమేటిక్గా ఆరోగ్యం కాపాడుతుంది. అయితే ఫస్ట్ యోగానే ఇది చేయాలి. ఈరోజు లక్ష్మణ్ మీరు ఒక ఐడల్ ఈ గ్రౌండ్కి తెల్లాపూర్కి ప్లస్ బిహెచ్ఎల్ దాంట్లో మీరు ఎట్లనే కంటిన్యూ చేయాలి, ఆరోగ్యంతో ఉండాలి. గురువు గారికి నమస్కారం, జగదీష్ గారికి, సిఐ గారికి, ద ప్లేయర్ హియర్ అందరికీ నమస్కారం. ఐ థింక్ నేను ఓన్లీ లేడీ ఇన్ ద గ్రూప్. ఎవరు కానీ చాలా ఎంతూజియాస్టిక్ గ్రూప్, అందరూ చాలా సరదాగా వచ్చి చేయడం కాకుండా, అంటే అసలు ఆయన కమిట్మెంట్ అయితే ఇంకా చెప్పలేము. గురువుగారి కమిట్మెంట్ అయితే అంటే మాకు గిల్టీ ఉండేది, ఇంటి దగ్గర బయలుదేరుతూ ఉంటే సార్ వచ్చేస్తారు, ఆయన ఒక్కరు వస్తే బాగోదు అని పరిగెట్టి రావాలని ఉండేది. చలికాలం అయినా ఎండైనా వర్షం అయినా కానీ వచ్చి చేయడం అనేది. ప్లస్ మన హెల్త్ వైజ్ చూసుకుంటే ఇంకా అట్లీస్ట్ ఆయన కానీ నేను అసలు మా వారైతే ఇంకా అసలు ప్రసక్తే లేదనమాట. ఇంకా వస్తున్నావా అంటారు, 2 minutesలో ఆయన మాయమైపోతారు అంతే. నాకు 5 నిమిషాలు టైము, నేను జాయిన్ అయితే అవుతున్నాను, లేదా మీరు వెళ్ళండి మన కథలు నేను వస్తున్నాను అని చెప్పి. సో మేము ఇద్దరం సపరేట్గా వచ్చి సపరేట్గా వెళ్ళిన రోజులు ఉన్నాయి, కలిసి వెళ్తున్న రోజులు ఉన్నాయి. అండ్ హెల్త్ వైజ్ అయితే ఇంకా నేను టీచర్ ట్రైనింగ్ అయ్యాను, యోగా టీచర్. అంటే నేను యాజ్ ఒక మేజర్ హెల్త్ ఇష్యూ నుంచి బయటపడడానికి కారణం యోగా. చాలా మేజర్ హెల్త్ ఇష్యూ, మేజర్ సర్జరీ అయ్యి అసలు ఫుల్ ఇల్నెస్ నుంచి ఫుల్ రికవరీ కాదు, రికవరీ ఒకటే కాదు, డబుల్ ఎనర్జీ, డబుల్ స్ట్రెంగ్త్, డబుల్ స్టామినా అండ్ ఫుల్ నా ముందు ప్రీవియస్ ఎంత వర్క్ చేస్తూ ఇలా చేస్తూ ఉండేదాన్ని, మొత్తం దానికి 100 కాదు 200% రిస్టోర్ అవ్వడానికి కారణం యోగా. సో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇంతకన్నా ఇంక వేరే రుజువు సాక్ష్యము వేరే లేదు అని నా అభిప్రాయం. ఎవరైనా అందరికీ కూడా నేను నా వంతు మెసేజ్ మాత్రం, రండి యోగా చేయండి, అది మనల్ని కాపాడుతుంది. ఈ ప్రయత్నంలో గురువు గారికి అందరినీ నిలబెట్టి ఒక తాటి మీద నడుస్తున్న ఆయనకు కూడా నమస్కారం. చాలా థ్యాంక్స్. ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఎంత సంపాదిస్తున్నాము, ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాము, ఎన్ని భూములు సంపాదిస్తున్నాము అనేది ఇంపార్టెంట్ కాదు. ఎంత సంపాదించినా మనకి ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేదే ఇంపార్టెంట్. కాబట్టి ఆరోగ్యంగా ఉంటేనే ఇవన్నీ అనుభవించగలుగుతాం, ఇవన్నీ చేయగలుగుతాం. అందుకే ఆరోగ్యం అనేది కాపాడుకోవాలి. ఆ ఆరోగ్యం కాపాడుకోవాలంటే దీంట్లో ముఖ్యంగా మనం ఒక క్రమశిక్షణ అనేది అలవాటు చేసుకోవాలి. దాంట్లో భాగంగానే
అసలు మనం పొద్దున్న లేవైనా నిజంగా చెప్పాలంటే నేనే కొన్ని రోజులు రాలేను. ఆ రాకపోతే మళ్ళా ఒక నెల తర్వాత వస్తే మళ్ళీ ఒక వారం రోజులు 10 రోజులు కావాలి సెట్ కానికి. కాబట్టి అలవాటు అనేది ఇక్కడ గ్రౌండ్కి అయితే రావాలి. గ్రౌండ్కి వస్తేనే మనం అలవాటు అవుతుంది. ఖచ్చితంగా వచ్చి అందరూ ఆరోగ్యాలు కాపాడుకొని వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు. అయితే ఇప్పుడు నా విషయానికి వస్తే నేను రెగ్యులర్ కాదు, అప్పుడప్పుడు వస్తుంటాను నేను యోగాకు. నెలలో ఒక వారం రోజులు వస్తే ఎక్కువ అవుతుంది నాకు. అంటే నెలలో వారం రోజులు చేస్తే ఇంత యాక్టివ్ ఉంటున్నా, అదే డైలీ చేస్తే నేను ఎంత యాక్టివ్ ఉంటున్నా మీరు అర్థం చేసుకోవాలి. నాకు మొన్న ఫీవర్ వచ్చిందన్న 400 ఉన్నది. ఓన్లీ వారం రోజులు చేసిన కంట్రోల్ అయిపోయింది. డాక్టర్ అంటాడు ఏం తిన్నావు నువ్వు, ఏం కంట్రోల్ చేసావు అంటుండు. ఏం లేదు సార్ నేను అన్ని తింటున్నా అని చెప్పిన. మొన్న కూడా మళ్ళీ చేయించుకున్నా. మొత్తం మన లిక్విడ్ ప్రొఫైల్ ఉంటుంది 3 నెలలది, అది చేసుకున్నా. మొత్తం నీళ్ళు ఉన్నది. అది ఏం తింటున్నావు అంటే అన్ని తింటున్నాను సార్ అని చెప్పిన. మా డాక్టర్ ఏమి ఇచ్చి నాకు టాబ్లెట్ రోజు వేసుకోమన్నాడు. నేను తినలేపు తినేసుకుంటా. అట్లా ఈ యోగా చేయడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాను. నాకు నేను షుగర్ వచ్చిందని తెలవగానే 1 నెల రోజు మొత్తం నారాజ్ అయిపోయాను నేను. అరే మన పని అయిపోయింది, మనం ఏం చేయలేకపోతాం జీవితంలో, మొత్తం బక్క అయిపోయినా. అయితే ఇక మన గురువు గారు ధైర్యం ఇచ్చినా అదేం కాదు, నువ్వు నువ్వు డైలీ రెగ్యులర్ నువ్వు చేస్తే నువ్వు చూడు మొత్తం నిల్లే ఉంటుంది ఎప్పటికీ, నీకు ఏమి కాదు అని చెప్పి ధైర్యం ఇచ్చింది నాకు. ఆ ధైర్యంతో నేను వారం 15 రోజులు చేసరికి మళ్ళీ నీళ్ళు అయిపోయింది. నీళ్ళు కాగానే మళ్ళీ ధైర్యం వచ్చింది, మళ్ళీ డుమ్మలు కొట్టుకు అవుతుంది. అయితే నేను అందరికీ తెలియజేయమనగా డైలీ మనము రెగ్యులర్గా చేస్తే మన డిసీజ్ ఉన్న మనకు అనారోగ్యం ఉన్న మంచి యాక్టివ్గా ఉంటాము. ఇదంతా ఆరోగ్యం మన గురువు గారు రోజు మనకు ఇంత శ్రద్ధగా మనకు నేర్పిస్తుండే. 1-2 రోజులు రాకపోతే ఫోన్ చేసి ఏం రాలేరు మీరు, రావాలి తప్పకుండా రావాలి మీరు అని చేస్తాడు. ఆయనకు చాలా మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అందరినీ పట్టించుకొని ఈ రోజుల్లో ఎవరు చెప్తారు మనకు వస్తే రాలేకపోతే లేదని సపోర్ట్ ఒకటి. మళ్ళీ డబ్బులు లేవు ఏం లేవు, ఫ్రీగా నేర్పడం మీద. ఒక్కొక్కరైతే మనకు చూస్తున్నాము. ఇప్పుడు విల్లాసులలో పోతే 2000-3000 తీసుకుంటారు. ఒక ½ అన్ అవర్ 1 అవర్ చెప్తారు. చెప్పడం ఎక్కువ ఉంటుంది, చేయడం తక్కువ ఉంటుంది. దాని గురించి చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏదో మామూలుగా చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఫీజు వస్తుంది చాలు వాళ్ళకు. ఇది అట్లా కాదు కదా, చేయడం ఎక్కువ ఉంటుంది. ఈడ సెట్ అయిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు గ్యారంటీ. ఎందుకంటే ఇది చాలా హార్డ్ ఉంటుంది. మనము వచ్చి నుంచి 2 గంటల వరకు ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కూడా మనకు రెస్ట్ ఉంటుంది. అందుకని ఈ సందర్భంగా యోగా సందర్భంగా మిత్రులందరూ ఆరోగ్యంగా ఉండాలి, మంచి రెగ్యులర్గా రావాలి. మేము గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కింద మేము ఇక్కడికి వచ్చినాం. కరోనా టైంలోనే మేము వచ్చింది. నిజంగా ఆ రోజు యోగా దగ్గర రావాలంటే కూడా భయం అయ్యేది. అలాంటి టైంలో బిహెచ్ఎల్ నుంచి అన్న వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు మేము వచ్చాము. అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటే ఒకసారి అనిపిస్తుంది, వచ్చి చేసేటప్పుడు అందరికీ మ్యాక్సిమం చేసేటప్పుడు ఈ పెయిన్ వస్తుంది, భయపడతారు. భయపడి సగం మంది కూడా చేసిన వాళ్ళు ఇందులో చాలా మందికి వచ్చిండ్రు. కానీ ఇంత డబుల్ మంది వచ్చారు. కానీ ఇందులో ఇంతమంది ఓపిక పట్టారంటే సగం మందికి ఎక్కువ వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. అంటే అదంతా స్ట్రెస్ ఉంటుందన్న. కాకపోతే ఆ స్ట్రెస్ అనేది భయపడితే జీవితంలో ఈ హెల్త్ని కాపాడుకోలేం. ఎంత సంపాదించడం అనేది ముఖ్యం కాదు. నిజంగా కూర్చొని ఈరోజు ఇంత పూర్తికి అందరూ అంత సక్రమంగా పెట్టుకొని కూర్చోగలుగుతున్నారంటే ఓన్లీ అది గురువు గారి పుణ్యమే. కింద కంచం పెట్టి కంచంలో కలుపుకొని తినే ఆరోగ్యం ఇచ్చిందంటే నిజంగా గురువు గారి పుణ్యమే. లేకపోతే కింద కూర్చోవాలంటే ఎవరికి కూడా ఇట్లా కాళ్ళు వంగుతాయి, కడుపు వంగదు. కరెక్ట్ చూస్తే కాళ్ళు కనిపించాయి. అంత ఇబ్బంది పడేటోళ్ళం ఒకళ్ళొకరు స్ట్రెస్ అయితే చెప్పలేని పరిస్థితి. ఒకళ్ళని చూస్తే మేమే బయట బాధ అనిపిస్తుంది, నిజంగా వీళ్ళు ఎట్లా ఇబ్బంది పడుతుర్రు అని. ఈ పొద్దున్న 2 గంటలు ఈ 2 గంటలు కష్టపడితే ఎల్లకాలం ఆరోగ్యాలతో ఐశ్వర్యంగా బతుకోవచ్చు. ఎంత ఆస్తి ఉన్నా నిజంగా మన కడుపుకు తినడానికి కూడా లేనప్పుడు, ఆరోగ్యం సహకరించినప్పుడు మనకు ఎంత ఆస్తి ఉన్నా కూడా వేస్ట్. అలాంటి ఆరోగ్యాన్ని ప్రసాదించే మన గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. आप सभी को नमस्कार, सामने बैठे सभी को भी नमस्कार. యోగా గురించి అందరూ ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇప్పుడు అవసరం లేదు నాకేం చెప్పడానికి. A to Z చెప్పినారు. హెల్త్ ఏదైనా టెన్షను, పెన్షను, బ్యాంక్ బ్యాలెన్సు, షుగరు, దాని తర్వాత యోగా మళ్ళా లాస్ట్. ఇవన్నీ అయిన తర్వాత యోగాకి వస్తారు. ఇప్పుడు 116 సంవత్సరాలు ఉన్న మనిషి యోగా మన చెన్నైలో, ఇది లాంగెస్ట్ లివింగ్ పర్సన్ ఇన్ ఇండియా చెన్నైలో ఉంటారు. ఆయన కూడా యోగా చేస్తారు. ఇప్పుడు నేను కూడా నా నెక్ స్ట్రెచ్ అయిపోతుంది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా చెప్పి ఉంటాను నేను. అందరు డాక్టర్స్ దగ్గర పోయినారు,
ఏదైనా డాక్టర్ దగ్గర పోతే ఇప్పుడు స్కూటర్ మెకానిక్ దగ్గర పోతే బాజులా గారు గాడి డక్కన్ కోల్ ప్లగ్ కోల్ ఓ కోల్ ఏ కోల్ అట్లనే నేను కూడా నాకు కూడా మొన్న ప్రాబ్లం అయింది. ఇట్లే మై డైలీ యోగా బోల్నే కా మతలబ్ మై డైలీ 1.5 అవర్ యోగా చేస్తా. అది నేచర్ కేవలో నేర్చుకున్నా. సార్ దగ్గర మీ దగ్గర ఎందుకు అంటే ఇక నేను నేర్చుకున్నా కాబట్టి ఇంట్లో నా వేరే పనులు ఉంటాయి, అది కూడా చేసుకోవచ్చు. మీరే కైనేగా మతలబ్ నేను 1 వీక్ తర్వాత నాకు రాగానే నెక్స్ట్ డే నేను యోగా స్టార్ట్ చేసేసిన. నేను 1 వీక్ తర్వాత నా షుగరు నా బీపీ మొత్తం నార్మల్. ఆ డాక్టర్ అన్నాడు अपन तो इसको चूतिया मार दिया दिख रहा है तो सब नॉर्मल है. ఇది నేను యోగా ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ సార్. నేను యోగా చేసిన తర్వాత ఇప్పుడు కూడా నేను డైలీ చెప్తాను, నా షుగరు నా బీపీ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. డైలీ వాకింగ్ చేస్తా, యోగా చేస్తా. యోగా ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. స్ఫూర్తి యోగా మిత్రులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా యోగా దినోత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. అందులో భాగంగా మన తెల్లాపూర్ స్ఫూర్తి యోగా ఆధ్వర్యంలో లక్ష్మణ్ గురు గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం జరుపుకునే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ గారు మరియు అదేవిధంగా జలంధర్ రెడ్డి గారు మరి వివిధ సంఘాల నాయకులు మరి అందరూ హాజరయ్యారు. అందులో ముఖ్యంగా స్ఫూర్తి యోగా సభ్యులు హాజరు కావడం, అందరికంటే కూడా మన అందరి ప్రాణాలను కాపాడుతున్న యోగా గురు లక్ష్మణ్ గారు మరి లక్ష్మణన్న గారు ఆ స్టేజ్ మీదకి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మన యోగా సభ్యులు నాతో మిత్రులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనందరికీ తెలుసు ప్రపంచ ఇంటర్నేషనల్ యోగా డే. మరి యోగా అనేది ఒక కుటుంబానికో, ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో కాకుండా ప్రపంచ స్థాయిలో యోగా అవసరం. ప్రతినిత్యం యోగా చేసినట్టయితే ప్రతి మానవుడు ఆయుర ఆరోగ్యాలతోటి జీవించిన రోజులు కూడా మరి తన పని చేసుకుంటూ ఇంకో 10 మందికి ఉపయోగపడతాడనే ఉద్దేశంతో అప్పుడు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మరి ఐక్యరాజ్య సమితిలో యోగాను ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తింపు పొందడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనందరికీ తెలుసు మన జీవన శైలిలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న సమాజంలో మరి ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్కరి జీవన శైలి మరి పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఎక్కువ శాతము సెల్ ఫోన్తోనే గడపడం జరుగుతూ ఉంది, మనందరికీ తెలుసు. మరి ఇటువంటి తరుణంలో మరి గతంలో మన లక్ష్మణన్న ఆధ్వర్యంలో బిహెచ్ఎల్ ప్రాంతంలో ఒక 20 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో ఒక 1000 మందికి మరి యోగా నేర్పించి అక్కడ వారి ప్రాసనాలు పోయి వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా గురువులై నేర్పించిన సందర్భాలు మనందరికీ తెలుసు. మరి అదేవిధంగా కరోనా బారిన పడినప్పుడు మరి బిహెచ్ఎల్ ప్రాంతంలో మన యోగాని మరి అక్కడ ఆ ప్రాంతంలో కరోనా ఏదైతే వచ్చిందో మహమ్మారి ఇక్కడిని మరి ఎవరిని కూడా గ్రౌండ్కు రానిచ్చే పరిస్థితి లేదు. మరి అటువంటి తరుణంలో మన తెల్లాపూర్ గ్రామానికి మన గురువారు లక్ష్మణ్ గారిని మనం అందరం కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ నర్సరీలో మరి అప్పుడు పోలీసులు మరి బందోబస్తు ఉన్నప్పటికీ కూడా మనం యోగాను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఆపకుండా జరిపించిన వ్యక్తి మన లక్ష్మణన్న. వివిధ చిన్న రోగాల బీపీ, షుగర్, థైరాయిడ్ ఇంకా అనేక చిన్న రోగాలు మనిషిని ప్రతిరోజు అవి వెంటాడుతూ ఉన్నాయి. వాటన్నిటినీ మరి పాలదోరాలంటే యోగా ఒకటే మార్గమని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.